కొండా సురేఖను ఆమంతలా ఆమె ఉంటే ఆమెకు సోదరుడు రఘునందన్ రావు ఒకటి నూలుపోగు అది కూడా ఎందుకు వేసిన నూలుపోగు అంటే ఆ తల్లి పద్మశాలి కాబట్టి ఎవరు కొండా సురేఖ పద్మశాలి బిడ్డ కాబట్టి ఆ పద్మశాలి బిడ్డకు ఏది మగ్గాలకు సంబంధించినటువంటి నూలిపోగు మెడలో వేసిండు అక్క అనే ఉద్దేశంతో అక్క అని స్వాగతం అని వేసిండు వేస్తే దాన్ని ఈ కేడి మీడియా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు రఘునందన్ రావుకు కొండా సురేఖకు లింకు పెట్టి ఇలా కళ్యాణ లక్ష్మి గారు అని చెప్పి చాలా వల్గర్గా ఆమెని దూషించడం జరిగింది. ఆమె పని ఆమె మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి ఆమెను ఇబ్బంది పెడుతూ అసభ్యకరమైన పోస్టులతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ మూకలు ఈ చిల్లర పనులు చేసినాయి కేటీ రామారావు సారథ్యంలోనే. దానికి హరీష్ రావు కూడా సారీ చెప్పిండు అట్లా చేయాల్సింది కాదని. అది అట్లా ఉంటే కొండా సురేఖక్క ఆమె గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యాంతమైంది. కేటీ రామారావు ఏమన్నాడు అవి దొంగ ఏడుపులు అని చెప్పిండు. ఒక ఆడబిడ్డ తనకు జరిగిన అవమానాన్ని బాధ రూపంలో వెలగక్కుంటే ఆమె దొంగ ఏడుపులని ఆమెను మళ్ళీ అవమానించిండు. మళ్ళీ అవమానిస్తే కొండా సురేఖ గారు ఎవరైనా కూడా ఉప్పు కారం తిన్న బిడ్డలు పౌరుషంగల బిడ్డలు కదా పద్మశాలి బిడ్డలు. నీ సంగతి ఏంది నీ కథ ఏంది నువ్వు చేసిన చరిత్ర తెలియదా అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినటువంటి కొన్ని అంశాలను ఆమె బయటపెట్టింది. బయట పెట్టంగానే కేటీ రామారావు ఏం చేసిండు తెలివిగా తప్పించుకొని అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ముంగడ పెట్టిండుగా. అట్లా ముంగడ పెట్టి ఇప్పుడు డ్రామా ఆడుతూ ఉన్నాడు. అక్కినేని నాగార్జున గారు ఏమంటాడు మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పి చెప్తా ఉంటాడు. నేను కూడా అక్కినేని నాగార్జున గారిని అడుగుతా ఉన్నా మీరు రాజకీయాల్లోకి రావద్దు మీరు సినిమా మందం గంత మందం ఉంటే మాకేం ఇబ్బంది లేదు. కానీ 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినటువంటి టైంలో ఇదే అక్కినేని నాగార్జున గారు వచ్చి కేటీ రామారావుతో రామ్ యు డిడ్ గ్రేట్ జాబ్ అని బీఆర్ఎస్ పార్టీ కోట్లేమని చెప్పిండు. ఈయన పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి క్యాంపెయినర్గా అయిండు. బీఆర్ఎస్ పార్టీకి క్యాంపెయినర్గా అక్కినేని నాగార్జున అయిన తర్వాత నీవు బీఆర్ఎస్ పార్టీకి కేటీ రామారావుకు తొత్తుగా మారిన తర్వాత సహజంగానే అక్కినేని వ్యవహారం పైన అందరికీ అనుమానం వచ్చింది. కేటీ రామారావు ఉన్నన్ని రోజులు ఎన్ కన్వెన్షన్ గులగొట్టలే. సిరిసిల్ల చీరలకు బ్రాండ్ అంబాసిడర్ సిరిసిల్ల చీరలకు బ్రాండ్ అంబాసిడర్ చేసుకుని వాళ్ళే ఏమో చేసుకుని తెలంగాణలో ఒక్క ఆడబిడ్డ దొరకనట్టుగా సరే ఏమన్నా చేసుకోరి. ఈ వ్యవహారం మీద సీతక్క తోటి మహిళా మంత్రి కన్నీటిని అవమానపరిచినటువంటి కేటీ రామారావు నాలుకను యాసిడ్తో కలగాలని చెప్పింది. ఇప్పుడు కేటీ రామారావు కొత్త దుకాణం ఏంటంటే నాగార్జున కుటుంబం కొండా సురేఖ. నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ కుటుంబానికి ఏం సంబంధమే? అసలు నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చిందే కేటీ రామారావు. మరి అటువంటప్పుడు సప్పుడేక ఆమె పని ఆమె చేసుకొని ఉంటున్నటువంటి కొండా సురేఖను అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కేటీ రామారావు నువ్వు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి కదా. కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడాల్సిండే. చెప్పకుండా ఇంకా మీదికెళ్ళి ఇంకా దబాయించే మాటలు ఇంకా మీ కాలంలో ఉన్నారా? కాబట్టి కేటీ రామారావు బేషరతుగా కొండా సురేఖ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. తప్పైంది అక్క అని చెప్పు. నేను పెంచి పోషిస్తున్నటువంటి దొంగ సోషల్ మీడియా నిన్ను తప్పుగా ట్రీట్ చేసింది అక్క అని చెప్పు. క్షమిస్తుంది కొండా సురేఖ గారు. పరువు నష్టం దావా వేస్తాడట. ఎవరి పరువు తీసినావు నువ్వు ఎంతమంది పరువు పుచ్చుకున్నావు ఫోన్ ట్యాపింగ్ లో? ఫోన్ ట్యాపింగ్ కేసు నిజంగా మంచి చేసినే ఉంటే ఎడ్డి ప్రభాకర్ రావు ఎటు వారిపోయిండు, శ్రవణ్ రావు ఎటు వారిపోయిండు? మీరు మంచి పనులే చేసినంటే అడిగి ఎందుకు వస్తలేడు? మీ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మీ అధికారులు చెప్పిరు ప్రముఖుల ఫోన్లన్నీ ట్యాప్ చేసినామని చెప్పిరు. ప్రముఖుల ఫోన్లన్నీ ట్యాప్ చేసినామని చెప్పిరు. అలా నా ఫోన్ కూడా ట్యాప్ చేసి చెప్పిరు. అది కూడా
కానీ ఇంకా చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. ఈ చీకటి కోణాలు బయటికి రావాలి. ఇవాళ జూబ్లీహిల్స్ ఈ ప్రాంతంలో పబ్బులన్నీ పెట్టింది ఎవరు? కేటీఆర్ గారి బామ్మారిది కాదా? ఈ పబ్బులలో డ్రగ్స్ కలకలం లేగలేదా? కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆమె కళ్ళ ముందట పట్టబగటిని సమాజంలో జరిగినటువంటి అంశాలను కొత్తగా ఆమె తీసుకొచ్చి మాట్లాడింది ఏం లేదు. ఇదే అక్కినేని నాగార్జున గారు కేటీ రామారావుకు ఈ ఇన్సల్ట్ జరిగితే నువ్వు వచ్చేటోనువా? కేటీ రామారావే మీ కుటుంబాన్ని ఇన్సల్ట్ జరిగితే నువ్వు మాట్లాడేటోనువా? ఇయ్యాల అక్కినేని నాగార్జున గారు సినిమాలు చేసుకుంటే మాకేం ఇబ్బంది లేదు, కానీ ఒక బీసీ బిడ్డ మంత్రి కొండా సురేఖను ఏ మహిళకు కూడా అవమానం జరగవద్దు. మేము చెప్తున్నాం, ఏ మహిళకు కూడా అవమానం జరగకూడదు. పొరపాట్లు ఏమైనా జరిగితే చింతించుకోవాలి. కానీ కొండా సురేఖ గారిని రెచ్చగొట్టిందే కేటీ రామారావు. ఒక్కసారి పోల్ పెట్టుకొని మాట్లాడదాం, ప్రజల ఒపీనియన్ కూడా తీసుకుందాం. కొండా సురేఖ గారు తన మాటలు ఏమైనా పొరపాటు ఉంటే వెనక్కి తీసుకుంటున్నాను కూడా చెప్పింది. లాంగ్వేజ్ బాగా మార్చేసిరా. ప్రత్యేకంగా దింపేసిన వీడి మళ్ళీ దింపేసిన మొత్తం మొత్తం ఇక ఉల్టా బ్యాచ్ దించేసిండు. ఎందుకు ఒకవైపు మాట్లాడుతూ నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే 10 నెలలు అయింది, ఏం పీకుతున్నారంటున్నాడు. పీకుదామంటేనే ఎక్కడో అక్కడ వారిపోయింది కదా. ఎక్కడో అక్కడ ప్రభాకర్ రావు అటెందుకు పోయిండు, ఇటెందుకు పోయిండు. ఒక మాట కొండా సురేఖ గారు నిజంగా ఆమె మనస్సును గాయపరిచిరు కాబట్టి ఆమెను నిజంగా ఏ మహిళ అయినా కూడా ఈ మాటలు మాట్లాడితే వీళ్ళకు కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇంట్లో అయితే ఒప్పుకుంటారా? చెప్పురిగా మీ ఇంట్లో అయితే ఒప్పుకుంటారా? అదేదో పనిచేస్తలేదు చూడ. దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మిత్రులారా. కొండా సురేఖ విషయంలో కాసేపట్లో పోలు పెట్టుకుందాం. ఏదో చిన్న అది టెక్నికల్ ఇష్యూ ఉంది. ఇంకొక విషయాన్ని మనది అందులో కాపీ చేసాం లేరాదబ్బా దాంట్లో పెట్టి. ఇంకొక విషయం సోదరులారా, ఇది కొండా సురేఖకు సంబంధించినటువంటి లేదంటే ఇక్కడ కేటీ రామారావుకు సంబంధించిన పంచాయతీ. ఇది కేటీఆర్ కు కొండా సురేఖకు సంబంధించిన పంచాయతీ. కేటీ రామారావుకు చాతగాక నాగార్జున కుటుంబాన్ని పక్కకు తెచ్చుకోండు ఇప్పుడు మాట్లాడడానికి సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఇక ఈ అంశం ఇట్లుంటే తీయలే ఇది ఏదంట ఏమే డైలీ రైట్. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీల వ్యవహారం, మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది, ఎవరెవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ఎవరి జనాభా ఏంటి అనేది ఒకసారి చూద్దాం క్లుప్తంగా. హిస్టరీ అండ్